తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక సిద్ధును స్టేషన్ నుంచి విడిపిస్తూ ఉంటారు. ఇక బయటికి రాగానే సిద్ధు తులసి వంక చూస్తూ ఉంటే తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో సిద్ధు పడబోతూ ఉంటే తులసి పట్టుకునేసరికి ఇద్దరి చూపులు కూడా కలుస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత సిద్ధు గారు, ఇప్పుడు మీరు మా అక్కని మీ ఇంటికి తీసుకెళ్తారా అని అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే సిద్ధు, నేను ఎప్పుడు నుంచో కూడా ఎదురు చూస్తున్నాను, తులసి ఎప్పుడెప్పుడు నాతో పాటు మా ఇంట్లో అడుగు పెడుతుందా అని ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక పదాక్క అని జాను కూడా అంటూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఇక బసవరాజు ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే హారతి ఇవ్వమని సిద్ధు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో సిద్ధు వల్ల అమ్మ హారతి ప్లేట్ తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది. ఆవిడ హారతి ఇవ్వాలి అనుకునే లోపు బసవరాజు బయటికి వచ్చి ఆ హారతి ప్లేట్ను పైకి విసిరేస్తూ ఉంటాడు. అలా విసిరేసేసరికి తులసి షాక్ అయిపోతూ ఉంటుంది. సిద్ధు కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇలాంటి దాన్ని ఇంట్లోకి రాణిస్తానా? అస్సలు రానివ్వను. అంతేకాకుండా ఈ ఇంటి కోడలి స్థానంలో మాత్రం అస్సలు రానిచ్చే ప్రసక్తే లేదు అని బసవరాజు అనేసరికి తులసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయి తనే మళ్ళీ ఇంకో హారతి పళ్ళం తీసుకొచ్చి తులసికి స్వయంగా హారతి ఇస్తూ ఉంటాడు. సిద్ధు అలా తులసికి హారతి ఇస్తూ ఉంటే బసవరాజు, సిద్ధు వాళ్ళ అమ్మ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక హారతి ఇచ్చిన వెంటనే సిద్ధు తులసి పక్కకు వెళ్ళి తన చేయి పట్టుకొని పదంటి తులసి అని ఇక తులసిని తీసుకొని సిద్ధు గుమ్మం దగ్గరికి వచ్చి ఇక కుడికాలు ఇంట్లో పెట్టి భార్య భర్తలుగా సిద్ధు తులసి ఖుషితో కలిసి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు. ఇక అది చూసి బసవరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మరి తులసిని వాళ్ళు అంగీకరిస్తారా? సిద్ధు తులసికి ఎలా అండగా నిలుస్తాడు? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.